హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రెజర్ కుక్కర్. నేను మీ సుజాత. అందరికీ నమస్కారం. నేను ఈరోజు మన అందరికీ ఇష్టమైన చికెన్ పచ్చడిని చేసి చూపించబోతున్నానండి. చికెన్ పచ్చడి అనగానే అందరికీ నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. చాలామంది చికెన్ పచ్చడి కొలతలతోటి చేసి చూపించమంటున్నారండి. అందుకని ఈ వీడియో చేసి చూపిస్తున్నానండి. 3 కేజీల చికెన్ పచ్చడిని చేసి చూపించబోతున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కరెక్ట్ కొలతలతోటి చికెన్ పచ్చడి చేసి చూపిస్తానండి. మరి లేట్ చేయకుండా చికెన్ పచ్చడి చేసే ప్రాసెస్ ఏమిటో ఇప్పుడు చూసేద్దాం రండి. ఫస్ట్ దానికోసం 3 కేజీల బోన్లెస్ చికెన్ని తీసుకోవాలి. చికెన్ కొట్టుకు వెళ్ళి మనం పచ్చడికి అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇస్తారు. వీడియోలో చూపిస్తున్న విధంగా పీసెస్ కట్ చేసి తీసుకోవాలి. వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపి 20 నుంచి 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు దానిలోకి మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, నేను ఇక్కడ చూపించే మసాలాలు కరెక్ట్గా పర్ఫెక్ట్గా కొలతలతో ఉండి మీకు ఎక్కువ తక్కువ అవ్వదు. ఎవరైనా అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడు చికెన్ పచ్చడి పెట్టని వాళ్ళు కూడా ఈజీగా పెట్టవచ్చు. అంత ఈజీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ స్టార్ ఫ్లవర్స్ అంటే స్టార్ పువ్వులు ఉంటాయి కదా, అవి మీకు 1 కేజీకి అర్థమైపోతుంది. అలాగే 3 కేజీలకు కూడా పెట్టుకోవచ్చు. ఎన్ని కేజీలకైనా ఈజీగా పెట్టుకోవచ్చు. పచ్చడి అయితే 1 కేజీకి 2 స్టార్ ఫ్లవర్స్ తీసుకోవాలి. అలా అయితే 3 కేజీలకు ఎంత తీసుకోవాలి? చూడండి, 6 తీసుకోవాలి. కేజీకి 2 చొప్పున వేసుకోవాలండి. ఇక అంతకన్నా ఎక్కువ అవసరం లేదండి. ఒకవేళ తగ్గించినా పర్వాలేదు, కానీ ఇక పెంచవద్దు. తర్వాత దాల్చిన చెక్క. ఈ దాల్చిన చెక్క 1 కేజీకి 2 అంగుళాల ముక్క వేసుకోండి. అలాగే 3 కేజీలకి 2 అంగుళాలు చొప్పున వేసుకోండి. చూసి వేసుకోండి. ఇవి ఇలాచీలు కూడా మనం కేజీకి చొప్పున వేసుకోవాలి. మీకు ఘాటుగా ఉంటాయి, ఫ్లేవర్ బాగుంటుంది అంటే ఈ ఇలాచీలు 5 చొప్పున వేసుకోండి, లేకపోతే 8 చొప్పున వేసుకోండి. మనకి ఫ్రెష్వి అయితే 5 చాలు. అలాగే 3 కేజీలకి 15 చొప్పున ఇలాచీలు వేసుకోండి. తర్వాత మరాఠీ మొగ్గ 3 కేజీలకు 3 వేసుకోండి. అంటే కేజీకి 1 చొప్పున వేసుకోండి. మరి ఎక్కువ వేసుకుంటే పచ్చడి అంతా నల్లగా అయిపోతుంది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, ఈ చికెన్ పచ్చడికైతే అస్సలు ఏ చికెన్ పచ్చడికైనా గసగసాలు ఖచ్చితంగా ఉండాలి. ఈ గసగసాల్లోనే చికెన్ పచ్చడికి మంచి రుచి వస్తుంది. చూడండి, ఈ గసగసాలు వచ్చి కేజీకి 2 స్పూన్లు ఖచ్చితంగా వేసుకోవాలి. అలాగే 3 కేజీలకు 6 స్పూన్లు వేసుకోవాలి. జీలకర్ర కేజీకి 2 స్పూన్లు చొప్పున వేసుకోవాలి. జీలకర్ర అలాగే 3 కేజీలకి 6 స్పూన్లు వేసుకోవాలి. లవంగాలు వచ్చేసి 1 కేజీకి 8 నుండి 10 లవంగాలు తీసుకోవాలి. అయితే ఘాటును బట్టి తీసుకోవాలి. మనకి ఘాటు ఎక్కువగా ఉందనుకోండి 8 చాలు, లేకపోతే 10 లవంగాలు తీసుకోవాలి. ఇక్కడ నేను 8 లవంగాలు తీసుకుంటున్నానండి. ధనియాలు వచ్చి జీలకర్ర ఎంత తీసుకుంటున్నామో దానికి 3 తీసుకోవాలి అండి. ఏదైనా కొలత తీసుకుంటున్నాము కదా, 6 స్పూన్లు మనకి జీలకర్ర తీసుకున్నట్లయితే 18 స్పూన్లు ధనియాలు అవుతుంది. ఆ కొలత ప్రకారం తీసుకోండి. 1 కప్పు జీలకర్ర అనుకోండి, 3 కప్పులు ధనియాలు తీసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు తీసుకోండి. మెంతులు ఎందుకు వేస్తాము అంటే ఎక్కువ వేడి చేయకుండా, ఆ మసాలా ఘాటుకి ఈ చికెన్కి వేడి చేయకుండా ఉంటుందని 1 స్పూన్ మెంతులు వేస్తాము. అలాగే ఆవాలు మనకి ఒక పచ్చడి టేస్ట్ ఇంకా ఎక్కువగా రావాలంటే 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అది మనకి నచ్చితే వేసుకోవాలి, లేకపోతే స్కిప్ చేయండి. అయితే ఈ మసాలాల అన్నింటినీ వేయించుకోవాలి. ఇప్పుడు ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టిన చికెన్ని ఇలా వేరే బౌల్లోకి వేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. మంటను మీడియంలో పెట్టి ఉడికించండి. ఈలోపు చికెన్ ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం పక్కన మసాలాలు వేయించుకుందాం. ఇప్పుడు మరొక పక్కన ఫ్యాన్ పెట్టుకొని అందులోకి ముందుగా స్టార్ ఫ్లవర్స్ వేసుకోవాలి. తర్వాత చెక్క, మరాఠీ మొగ్గ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఇవి మంచి సువాసన రావాలి. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే మాడనివ్వకండి, కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత లవంగాలు, యాలకులు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసి తీసుకోండి. మొత్తం ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి.
తర్వాత జీలకర్ర వేసి ఫ్రై చేసుకోండి. జీలకర్ర చిటపటమన్నాక తీసేయండి. ఇప్పుడు గసగసాలు కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఇవి కూడా కొంచెం చిటపటమన్న తర్వాత తీసి ప్లేట్లోకి వేసుకోండి. ఈలోపు చికెన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. చూడండి, వాటర్ వచ్చేసింది కదా, ఇంకా కొంచెం ఉడకాలి. తర్వాత ధనియాలు వేసి కలుపుతూ ఫ్రై చేయండి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత తీసేయండి. ఇవి కూడా తీసుకోండి. తర్వాత మెంతులు వేసుకొని ఫ్రై చేసిన తర్వాత అందులోనే ఆవాలు కూడా వేసి ఫ్రై చేసి తీసుకోండి. చూడండి, మసాలాలన్నీ వేయించాము కదా, ఇవి చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసుకోవాలి. చూడండి, చికెన్లో నుండి వాటర్ కూడా బాగా వచ్చేసింది కదా, ఇది ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది. చూడండి, ఇలా చికెన్ ఉడికిన తర్వాత తీసి వేరే బౌల్లోకి వేసుకోండి. వాటర్ మొత్తం వడకట్టేసి ఓన్లీ ముక్కల వరకు ఒక ప్లేట్లోకి వేసుకోండి. చూడండి, వాటర్ అంతా క్రింద ఉంది కదా, తీసి పక్కన పెట్టేయండి. చూసారా, ముక్కలు మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మసాలాలు పూర్తిగా చల్లారిపోయాయి. వీటిని మెత్తగా పౌడర్ చేసుకుందాం. ఇలా మెత్తగా పౌడర్ చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం. 3 కేజీలకు 1 కేజీ శనగ నూనె పోసుకుంటున్నానండి. ఆయిల్ ఎక్కువైనా బాగోదు, తక్కువైనా బాగోదు. కరెక్ట్గా ఉంటే పచ్చడి అప్పుడు పెట్టినట్లుగానే ఉంటుంది. నూనె పోసుకున్న తర్వాత ఆయిల్ వేడైన తర్వాత కొన్ని ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. చూడండి, చికెన్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక బేషన్లో వేసుకోండి. నాకు ఇవి ఫ్రై అవ్వటానికి 15 మినిట్స్ పట్టింది. మరి ఎక్కువ వేయించకండి, గట్టిగా అయిపోతాయి, ముక్కలు తినలేరు. మనం చికెన్ని ఎందుకు ఉడికించాము అంటే ముక్క తొందరగా మెత్తబడటానికి, మరి గట్టిగా అవ్వకుండా ఉండటానికి. చూడండి, ఇలా వేగితే సరిపోతుంది ముక్కలు. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాగే ముక్కలు మొత్తం కొంచెం కొంచెం వేసి వేయించుకోవాలి. చూడండి, ఇలా చికెన్ మొత్తం వేయించిన తర్వాత ఈ ముక్కలను పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇదే ఫ్యాన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా అంటే అల్లం తక్కువ ఉండాలి, వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉండాలి. అంటే 100 గ్రాములు అల్లం అయితే 200 గ్రాములు చిన్నుల్లిపాయలు వేసి అప్పటికప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అస్సలు పోయకూడదు. అంటే 1 కేజీకి 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది. 3 కేజీలకి 6 స్పూన్లు పడుతుంది. 1 స్పూన్ అటు ఇటు అయినా కూడా పర్వాలేదు. 2 స్పూన్లు అంటే మనకి టీ స్పూన్లు ఉంటుంది కదా, ఆ టీ స్పూన్తో ఫుల్గా తీసుకోవాలి. ఆ టీ స్పూన్ తోటి ఫుల్గా తీసుకొని వేసుకోవాలి. ఇది పచ్చి వాసన పోయే అంతవరకు వేపుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వకపోతే పచ్చి వాసన వస్తుంది. ఇది వేగకపోతే చికెన్ మొత్తం అల్లం వెల్లుల్లి వాసనే వస్తుంది. చూడండి, నూనె బాగా పైకి తేలే అంతవరకు వేయించుకోవాలి. మీడియంలో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆయిల్ నుండి ఇలా విడివిడిగా వచ్చేయాలి. అలా వచ్చే అంతవరకు అప్పుడు మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయినట్లు. ఇది 2 నిమిషాలు చల్లారేలోపు ఈలోపు ఇక్కడ నేను 20 నిమ్మకాయలను పిండి ఉంచానండి. నిమ్మకాయలు 1 కేజీకి 5 కాయల చొప్పున వేయాలి. నేను 1 కేజీకి మీడియం సైజు అయితే 5 కాయలండి. బాగా పెద్ద సైజు అనుకోండి, కేజీకి 5 కాయలు వేయండి. కొంచెం చిన్న సైజు అయితే 6 కాయలు వేసుకోండి. ఈ వేడిలోనే ఈ నిమ్మరసం వేసుకోండి. వేడి మీద వేస్తే పులుపు ఉండదు, చేదు వస్తుంది. అలాంటిది ఏమీ రాదండి. ఈ వేడిలోనే ఈ నిమ్మరసం వేస్తున్నాను. ఈ ఆయిల్లో అయితే ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు నిమ్మరసం కూడా వేశాను కదా, ఇది నిమ్మరసం కూడా ఆయిల్లో వేడి మీద వేయటం వలన వాటర్ అనేది ఆవిరైపోతుంది. అప్పుడు పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. వీటికన్నా ముందు 1 గుప్పెడు కరివేపాకులు వేసుకోండి. కరివేపాకు నేను ఇందులో ఎందుకు వేయట్లేదంటే పావు కేజీ ఆయిల్ని పక్కన మరిగించాను కదా, అది సరిపడా వేయించాను. మీరు ఫస్ట్ కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. తర్వాత నిమ్మరసం వేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ని పక్కన పెట్టుకొని పచ్చడిని ఎలా కలపాలో చూపిస్తానండి. ఇప్పుడు ముందు ఫ్రై చేసిన చికెన్ ముక్కలను ఒక వెడల్పాటి బేషన్లో వేసుకోండి.
1 కేజీకి 50 గ్రాములు వేసుకుంటే సరిపోతుంది. 3 కేజీలకు గాను ఉప్పు 150 గ్రాములు వేసుకోండి. ఈ ఉప్పు కొద్దిగా తగ్గించుకోండి. నేను చికెన్ ఉడికేటప్పుడు కూడా 1 స్పూన్ మాత్రమే వేసుకున్నానండి. 3 కేజీలకు ఈ మసాలా పౌడర్ వేయించినదంతా పడుతుంది. మొత్తం వేసుకోండి. అలాగే కారం 1 కేజీకి అయితే 50 గ్రాములు కారం వేసుకోండి. అదే 3 కేజీలకు గాను 150 గ్రాముల కారం పడుతుంది. ఇంకా కారం ఎక్కువగా తినేవారు అయితే మరి కొంచెం వేసుకోవచ్చు. ఇది మొత్తం బాగా ముక్కలకు పట్టేటట్లు కలుపుకోవాలి. చేత్తోనే కలుపుకోండి. పైకి క్రిందకు అంతా మసాలా కారం ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో వేయించిన అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోండి. ఇందులోనే కరివేపాకును కూడా వేసుకోండి. ఇప్పుడు ఇది మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టండి. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఎయిటెడ్ డబ్బాలోకి తీసుకోండి. చూడండి, చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. అంతేనండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. తినే కొద్దీ తినాలనిపిస్తూనే ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం సుజాత ప్రజల కుక్కర్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.